తండ్రి అయిన దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మంచిది ప్రియులారా, మనము లేఖన భాగములను ధ్యానించదము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనము చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న అత్యంత కృపగలిగిన దేవ, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగయుండి మా బాధలలో నెమ్మది కలిగించుచు మమ్ములను ఆదరించుచున్నది. అట్టి వాక్యమును ఈ సమయమున మేము ధ్యానించుచుండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మీరు మాకు దయచేయండి. నిలబడి ఉన్న నేను బలహీనుడను, మీ సిలువ మరుగుపరిచి బోరగాను స్వరముగాను వాడుకొని నాకును సంఘమందు చేరి ఉన్న ప్రతి ఒక్కరికి క్షేమం కలుగునట్లుగా పరిశుద్ధాత్మ నడిపింపు సహాయమును దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ప్రారంభించుచున్నాము తండ్రి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మంచిది ప్రియులారా, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో వాళ్ళకి కొన్ని హెచ్చరికలను తెలియచేస్తూ 5వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆయన ఒక విషయంలో జాగ్రత్త తీసుకోండి అని చెప్పడం మనము చూస్తూ ఉన్నాం. ఎఫెసీయులకి ఒక విషయంలో మీరు జాగ్రత్త లేనటువంటి వారుగా ఉన్నారు, జాగ్రత్త లేకపోతే మీరు చాలా నష్టపోతారు. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్త లేని తనాన మీరు చాలా నష్టపోతారు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనిషికి ఎక్కడ జాగ్రత్త అని ఒక సూచన ఇవ్వబడుతుందో, ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని ఎక్కడైతే హెచ్చరిక ఇవ్వబడుతుందో ఆ హెచ్చరికకి మనము సంపూర్ణమైనటువంటి విధేయత చూపేవారముగా ఉండాలి. ఉదాహరణకి చెప్పాలంటే కరెంటు ట్రాన్స్ఫార్మ్ దగ్గర హై పవర్ ఉంటుంది కాబట్టి ఆడ ఒక హెచ్చరిక బోర్డు ఉంటుంది, జాగ్రత్త, మీరు ఇక్కడికి వస్తే మీకు షాక్ తగులుతుంది అని ఒక హెచ్చరిక ఉంటుంది. ఆ విషయంలో మనం జాగ్రత్త తీసుకోకపోతే మనము కీడుకి పాలైపోతాం. అదేవిధంగా హిల్ స్టేషన్స్లలో రోడ్లలో కొన్ని భయంకరమైనటువంటి తిరుగుళ్ళు, మలుపులు ఉన్నప్పుడు ఇక్కడ రోడ్డు టర్నింగ్ చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మీరు నిదానంగా రండి, జాగ్రత్తగా అని ఒక హెచ్చరికని మనకి తెలియజేయడం ఉంటుంది. ఆ హెచ్చరిక మనము లోబడితే మనకి మేలు కలుగుతుంది. అరే ఏముందులే అని ఆ హెచ్చరికని మనం పాటించకుండా ముందుకెళ్ళిపోతే మనము పెద్ద కీడుకి, అపాయానికి లోను అవినటువంటి వారం అవుతాం. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ఎఫెసీయులకును సాదృశ్యంగా మనలకు కూడా దేవుని వాక్యం ఏమని చెప్తా ఉందంటే, మీరు సమయాన్ని చాలా పోగొట్టుకుంటూ ఉన్నారు, మీరు సమయాన్ని చాలా వృధా చేసుకుంటా ఉన్నారు, మీరు సమయాన్ని సద్వినియోగము చేసుకోవడం లేదు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించండి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి మనం ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి విషయం ఏమిటంటే, నేను సమయాన్ని ఎక్కడ వృధా చేసుకుంటున్నాను. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి 24 గంటలు, ఒక రోజుకి 24 గంటలు ఇచ్చాడు. ప్రయాణానికి, పనికి 10 గంటలు తీసేసిన, దినచర్యకు, నిద్రకి 10 గంటలు తీసేసిన నీ జీవితంలో ఇంకా 4 గంటలు ఉన్నాయి. ఆ 4 గంటల్ని మనం దేవుని కొరకే ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నామో జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. కాబట్టి ప్రియులరా, ఇక్కడ జాగ్రత్త అని చెప్పడం జరిగింది. ఏ విషయంలో జాగ్రత్త అంటే, సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచో అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండటానికి మీరు జాగ్రత్త తీసుకునండి. ప్రియులరా, మనం ఇక్కడ ఏ విషయంలో జాగ్రత్త పడాలి అంటే, సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానము నాకు ఉందా,
లేదా అన్న విషయం కూడా మనం తరచుగా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. గత దినాలలో సత్యబాబు అంకుల్ గారు ఒక వాక్యం చెప్పారు. భూమి మీద చిన్నవి 4 కలువు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలిగినవి. వాటిలో చీమ గురించి ఏం చెప్పడం జరిగిందంటే, అది బలము లేనటువంటి జీవి, కానీ వేసవిలో తమ కొరకు ఏం సిద్ధపరచుకుంటా ఉందంటే ఆహారాన్ని సిద్ధపరచుకుంటా ఉంది. అంటే సమయాన్ని పోనివ్వకుండా, వేసవి కాలమును పోనివ్వకుండా, వేసవి కాలాన్ని వృధా చేసుకోకుండా, ఆ వేసవి కాలంలో ఆ సమయాన్ని ఆ చీమ ఎట్లా సద్వినియోగం చేసుకుంటుందంటే, రాబో కాలంలో నేను బలము లేని దాన్ని కాబట్టి, నాకు బలము లేదు కాబట్టి నేను ఆహారాన్ని సంపాదించుకోలేను, కాబట్టి ఈ సమయము నాకు ఇవ్వబడింది, ఈ సమయమే నాకు అనుకూలం, ఈ సమయమే నాకు మంచిది అని భావించినటువంటి ఆ బలము లేనటువంటి చీమ వేసవి కాలాన్ని గుర్తెరిగి, వేసవి కాలములో జాగ్రత్త కలిగి తను ఆహారాన్ని సిద్ధము చేసుకుంటా ఉంది. ప్రియులరా, దాన్ని చూసి మీరు జ్ఞానము తెచ్చుకోనండి. ఏమనుంది? సమయాన్ని పోనీ ఒక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె, అంటే చీమ వలె ఆ జ్ఞానం మీకుందా లేదా జాగ్రత్తగా మీరు చూచుకోనండి. మీకు ఇవ్వబడుతున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా అన్న విషయంలో మనకు ఆ జ్ఞానం ఉందా లేదా అన్నది మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరియు ఆ సమయాన్ని మనం ఏం చేసుకోవాలండి? సద్వినియోగము చేసుకోవాలి. అంటే సమయాన్ని పోనివ్వక, సమయం పోతా ఉంటది, మన కోసం అది ఆగదు. అరే, ఆ పిల్లోడు కొంచెం లేటుగా వస్తున్నాడు కదా, కొంచెం ఆగి ఉందాంలే అని సమయమో ఆగదు. అరే, వాళ్ళు మంచి కార్యం కూడా చేయబోతున్నది, ఆలస్యం అయిపోతే చేయలేరేమో, వాళ్ళ కోసం వేచి ఉందామని సమయం ఎన్నటికి కూడా ఆగదు. అంటే సమయం పాటికి సమయం పోతా ఉంటది కాబట్టి ఆ సమయాన్ని మనము పోనివ్వని వారముగా, ఆ సమయాన్ని దుర్వినియోగము చేసుకున్నటువంటి వారముగా మనము ఉంటూ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో చాలా 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 జాగ్రత్త మనము వహించాలి. సమయం యొక్క విలువ ఎవరి దగ్గర తెలుస్తుందండి? సామాన్యంగా మనకి సమయం యొక్క విలువ ఎక్కడ తెలుస్తుంది అంటే, ఒక స్పోర్ట్స్ మ్యాన్స్ దగ్గరికి, ఒక ఫుట్బాలే ఆడుతున్నారు అనుకోండి, ఇన్ని మినిట్స్ లోపల వాళ్ళు ఆ గోల్ని కంప్లీట్ చేయాల, లేకపోతే ఆ గోల్ని వాళ్ళు కంప్లీట్ చేయలేరు. అప్పుడు వాళ్ళని అడిగినప్పుడు, ఈ మినిట్స్ లో మేము కొంచెం కేర్ఫుల్ గా ఉండి ఆ గోల్ని కొట్టింటే బాగుండు అని వాళ్ళ టైం గురించి చెప్పడము చూస్తాం. ఇంకా కొంతమంది రన్నింగ్ రైస్లలో పాలు పంపులు పొందినటువంటి వారు సెకండ్స్లలో వాళ్ళు ఏం పోతారండి? బహుమానాన్ని పోగొట్టుకుంటారు. ఇంకా 2 సెకండ్స్లో నేను శక్తిని చేకూర్చుకొని, బలాన్ని చేకూర్చుకొని ఇంకా కొంచెము ఆ సమయాన్ని నేను కంప్లీట్ చేసింటే తప్పుకోకుండా నాకు బహుమతి అనేది వస్తుంది అని ఎవరు చెప్తారండి? ఒక రన్నింగ్ రేస్ లో పాలు పంపులు పొందినటువంటి ఒక వ్యక్తి చెప్పడం మనము చూస్తూ ఉంటాం. అదే విధంగా సమయం యొక్క విలువ ఇంకా మనకి ఎక్కడెక్కడ కనబడతా ఉంటుందంటే, హాస్పిటల్స్లలో, ఐసీయూ దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్స్ దగ్గర మనకు కనబడతా ఉంటుంది. డాక్టర్ గారు ఏమంటారండి? ఇంకొక 2 నిమిషాలు మీరు ఈ పేషెంట్ని తొందరగా తెచ్చింటే మేము ఏమో ఒకటి చేసి బ్రతికించే వాళ్ళమి, మీరు ఆలస్యమో చేసినారు. ఆ మనిషి జీవితంలో ఆ డాక్టర్ దగ్గరికి రావడానికి ఉన్నటువంటి ఆ 2-3 నిమిషాలే ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. ఇంకా కొన్నిసార్లు మనం సమయం విలువ ఎక్కడ తెలుస్తుంది అంటే, రోడ్లలో కొంతమంది చనిపోయి ఉంటారు కదా, వారి విషయంలో మనం తెలుసుకున్నాం. వాళ్ళు ఏమంటారంటే, ఒక 2 నిమిషాలు వీళ్ళు ఆలస్యంగా పోయింటే ఆ బస్సు వెళ్ళిపోయిండేమో, ఆ లారీ వెళ్ళిపోయిండేమో, వీళ్ళు ప్రాణాన్ని వీళ్ళు కాపాడుకునే వాళ్ళేమో, ఒకవేళ అర్లీగా పోయిన ఆ కీడు నుండి తప్పింపబడే వాళ్ళేమో. ఈ విధంగా మనము ప్రపంచంలో జరుగుతున్న కొన్ని సన్నివేశాలని చూస్తూ ఉన్నప్పుడు సమయము అన్నది చాలా విలువైనది గాను, సమయము చాలా వెలకట్టలేనిది గాను, ఆ సమయంలో వాళ్ళు రక్షింపబడుతున్నటువంటి విధానము చూసినప్పుడు మనం ఆ సమయాన్ని కాపాడుకునే విషయంలో, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో మనం ఎంతో జాగ్రత్త కలిగి ఆ విధంగా మనం ముందుకి సాగాల్సినటువంటి వారు. కాబట్టి వాక్యం ఏమని చెప్తా ఉందంటే, దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనివ్వక వాటిని సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవడానికి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు చాలా 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 వరకు ఏం వహించాలండి? జాగ్రత్తని వహించాలని వాక్యము చెప్తా ఉంది.
ఎందుకు అంటే ఆ ప్రసంగి గ్రంథం చూద్దామండి. ప్రసంగి 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. చదవండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. దుర్దినములు రాకముందే ఏమొస్తున్నాయంటండి? దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరాలు రాకముందే మనం ఏం చేయాలంటే నీ సృష్టికర్తని స్మరణకి తెచ్చుకోవాలి. అంటే దుర్దినములు రాబోతున్నాయని, వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పే సంవత్సరాలు కూడా రాబోతున్నాయి. ఇదిగో ఇది నన్ను సంతోషపరుస్తుంది అని నువ్వు దేన్నైతే సంపాదించి పెట్టుకున్నావో అదే ఇది నన్ను సంతోషపరచడం లేదు అని చెప్పేటటువంటి దినములు రాబోతున్నాయి. ఇదిగో వీళ్ళు నన్ను సంతోషపరుస్తారు అని ఎవరినైతే నువ్వు నమ్ముకున్నావో వాళ్ళ ద్వారానే నీకు సంతోషము లేక వీళ్ళ ద్వారా నాకు సంతోషము లేదు అని చెప్పుకునేటటువంటి రోజులు రాబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పే సంవత్సరాలు రాకముందే ఏం చేయాలండి? మనము నీ సృష్టికర్తని నువ్వు జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. ప్రియులారా, ఎందుకు మన సృష్టికర్తని మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి అంటే ఆ యొక్క దేవుడు చేస్తున్నటువంటి మేల్ని మనం ఒకసారి పరీక్షించుకుందామండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం చదువుకున్నాం. ఆయన అందరికీ జీవమును దయచేయవాడు కనుక తనకు ఏదైనా కొదువ ఉన్నప్పుడు మనుషుడు చేతులతో చేయబడవాడు కాదు. ఆయన అందరికీ ఏమి దయచేస్తున్నాడండి? జీవముని దయచేస్తా ఉన్నాడు. అందరికీ అంటే ఆయన నమ్మిన వారికి, ఆయన నమ్మని వారికి కూడా. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచని వారికి కూడా. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమును సృష్టించింది ఆయనే, భూమి ఆకాశములను సృష్టించింది ఆయనే, అందులోని సమస్త సృష్టిని సృజించింది కూడా ఆయనే. ఆయన ఏం చేస్తున్నాడంటే అందరికీ ఏం దయచేస్తున్నాడండి? జీవముని దయచేస్తా ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు నీలో ఉన్నటువంటి జీవము, నాలో ఉన్నటువంటి జీవము అది నా వలన కలిగినది కాదు, నా తల్లిదండ్రుల వలన కలిగినది అయితే కానే కాదు. ఈ జీవం ఎవరు దయచేశారండి నాకు? ఎవరు? మన సృష్టికర్త అయినటువంటి దేవుడే మనకి ఈ జీవాన్ని దయచేసి ఉన్నాడు. ఆయన అనుగ్రహించినటువంటి ఈ జీవాన్ని నువ్వు అనుభవిస్తూ నీకిష్టానుసారంగా నీ యొక్క ఉద్దేశాల్ని పరిపూర్ణం చేసుకోవడానికి ఈ లోకంలో జీవించడానికి వీలు లేనే లేదు. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించి ఏ సమయమునైతే ఆయన జీవాన్ని అనుగ్రహించి నీకు సమయాన్ని ఇస్తున్నాడో ఆయన వలన పొందుకున్నటువంటి ఆ జీవాన్ని అనుభవిస్తూ ఆ సమయాన్ని దేవుని కొరకు మనము ఏం చేసేవారు ఉండాలండి? సద్వినియోగం చేసుకునేటటువంటి వారముగా ఉండాలి. రెండవది ఏమిస్తున్నాడండి? ఆయన అందరికీ ఏం దయచేస్తున్నాడు? ఊపిరి. ప్రియులారా, మనం రాత్రి పడుకున్నప్పుడు కానీ మనం మేలుకొని ఉన్నప్పుడు కూడా అణువణువున మనలో ఒక ప్రక్రియ జరుగుతూ ఉంది. ఊపిరి లోపలికి వెళ్తా ఉంది, బయటికి వస్తా ఉంది. అది ఎవరు దయచేశాడు? అది కూడా మనది కానే కాదు. అంటే నీలో ఉన్నటువంటి ఊపిరి కూడా నీకు దానిపైన అధికారము లేనే లేదు. ఆయన ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి క్షణము ఆయన వలన మనం ఏమి పొందుకుంటున్నామంటే ఊపిరిని పొందుకుంటాను. జీవము ఆయనే ఇచ్చాడు,
ఊపిరిని కూడా ఆయనే ఇచ్చాడు. ఆయన అనుగ్రహిస్తున్నటువంటి ఊపిరిని అణువున అనుభవిస్తూ నీకు ఇష్టానుసారంగా దేవునికి విరుద్ధంగా జీవించడానికి వీలు లేదు. కాబట్టి ప్రియులరా, దేవుడు నిన్ను ప్రేమించినటువంటి సమయాన్ని ఏమి చేస్తే సద్వినియోగం అవుతుందో లేఖనాలు మనకి చక్కగా చెప్తా ఉన్నాయండి. ఏం చేస్తే సద్వినియోగం అవుతుంది? నిన్ను నన్ను సృష్టించిన నా దేవుని కొరకు జీవిస్తేనే తప్ప ఆ సమయం ఎన్నటికి కూడా సద్వినియోగము కాదు. ఎందుకంటే నీలో ఉన్న ఊపిరి ఆయనదే, నీలో ఉన్న జీవము ఆయనదే. ఆయన సమస్తమును దయచేయవాడు. పీటర్, ఇదిగో ఫిబ్రవరిలో 9వ తారీఖు నేను నీకు దయచేస్తున్నా, నువ్వు అనుభవించు. ఈ రోజు కూడా నాది కాదు. ఇది ఎవరిచ్చారు? దేవాది దేవుడే ఇచ్చాడు. ఈ దేవుని దయ వలన పొందుకున్నటువంటి ఈ జీవమును, దేవుని దయ వలన పొందుకుంటున్నటువంటి ఈ ఊపిరిని, దేవుని దయ వలన పొందుకుంటున్నటువంటి ఈ దినము, ఈ సమయము సమస్తమును నేను దేవుని మహిమ కొరకే జీవించాలే కానీ, ఆ విధంగా జీవిస్తేనే సమయం సద్వినియోగం అవుతుందే కానీ నువ్వు లోక సంబంధమైన వాటి కొరకో నీ యొక్క ఇష్టాల కొరకు జీవిస్తే మాత్రం ఆ సమయం ఎన్నటికి కూడా సద్వినియోగము కాదు అని దేవుని వాక్యము మనకి తెలియచేస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చినటువంటి ఈ దేహం దేవుని మహిమ కొరకు వాడబడుతుందా లేదా? దేవుడు నిన్ను ప్రేమించి దయచేస్తున్నటువంటి ఈ సమయం, ఈ జీవము, ఈ ఊపిరి దేవుని మహిమ కొరకు వాడబడుతుందా లేదా అన్నది మనం పరీక్షించుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఈ దేహం ఎవరి వలన అనుగ్రహింపబడిందండి? ఆ ఊపిరి ఎవరి వలన అనుగ్రహింపబడింది? జీవము ఎవరి వలన అనుగ్రహింపబడింది? నువ్వు అనుభవిస్తున్న సమస్తము ఎవరి వలన అనుగ్రహింపబడింది? నువ్వు ఉన్నటువంటి, నీ ప్రాణం ఉన్నటువంటి ఈ దేహం ఎవరి వలన అనుగ్రహింపబడింది? దేవుని వలనే నీకు అనుగ్రహింపబడి. చదవండి. మీరు ఎరుగరా? ఈ వాక్యం ఇంకెంత కఠినంగా మనకి తెలియచేస్తాం చూడండి. మనము మన సొత్తు కాదండి. నువ్వు సంతోషించాడా? నువ్వు ఈ దేహం నాది అని ఏ దేహాన్ని బట్టి మురిసిపోతున్నావో మీరు మీ సొత్తు కారు. ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నది. మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. మీరు మీ సొత్తు కాదు. కాబట్టి మీరేం చేయాలంటే ఈ దేహముతో ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి మహిమ పరచాలి. ఈ దేహము నీకు ఇవ్వబడింది, ఈ ఊపిరి నీకు ఇవ్వబడింది, ఈ జీవము నీకు ఇవ్వబడింది కేవలము నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి మహిమపరచటానికే తప్ప నిన్ను నువ్వు మహిమపరచుకోవడానికో, నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికో, నిన్ను నువ్వు సుఖపెట్టుకోవడానికో, నీ లోక సంబంధమైనటువంటి జీవిత ఆడంబరాల కొరకు వాడుకోవడానికి కాదు అని వాక్యము తేటగా చెప్తా ఉంది. నువ్వు నీ సొత్తే కానప్పుడు నా సొత్తుని తీసుకొని నువ్వు ఎట్లా నీ ఇష్టానుసారంగా జీవిస్తావు అని దేవుడు ప్రశ్నిస్తే మన దగ్గర జవాబు ఏముంది? కాబట్టి మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు. కాబట్టి ఆ దేహం, ఆ సమయం, ఆ ఊపిరి, నేను దయచేస్తున్న సమస్తము దేవుణ్ణి మహిమపరచుటకే ఉపయోగింపబడాలి కానీ మరి దేనికి కూడా ఉపయోగింపబడడానికి వీలు లేదు. నా ఊపిరి నేను ఎందుకు వృధా చేసుకోవాలని దేవుడు ఊపిరిని ఆపేస్తే మన జీవితం అంతటితో సమాప్తం. నా జీవం ఎందుకు వృధా అయిపోతుందని ఆయన జీవాన్ని ఆపేస్తే అంతటితో మన రోజు సమాప్తం. నేను సమస్తాన్ని ఎందుకు దయచేయాలి అని ఒక్కసారి ఆయన ఆగిపోతే మనం ఏమీ లేని వారం అయిపోతాం. మట్టి పురుగు వాక్యం సెలవిస్తా ఉంది కదా, మనం ఏమంట? మట్టి పురుగమై ఉంది. నీటి బుడగలాంటి జీవితం, గడ్డి పువ్వు లాంటి జీవితం. ఇంత అల్పమైనటువంటి జీవితానికి ఆయన జీవాన్ని పోస్తూ, ఊపిరిని ఇస్తూ, ఈ దేహాన్ని అనుగ్రహించి ఆయన మహిమ కొరకు జీవించాలని ఆయన ఆశపడుతూ ఉంటే నువ్వు ఆయనకి దూరం అయిపోయి నీ ఇష్టానుసారంగా జీవించి, లోకానుసారంగా జీవించి నువ్వు దేవునికి దూరం అయిపోతే నువ్వు ఎన్నటికి కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న దానివి కాక
అయిపోతాం. కాబట్టి ప్రియులారా, వాక్యం సెలవిచ్చినట్లుగా మనం సొత్తు కానే కాదు కాబట్టి, విలువ పెట్టి విమోచింపబడిన వారము కాబట్టి, ఈ దేహముతో మన దేవుడు మాత్రమే మహిమపరచబడాలి. దేవుడు అనుగ్రహిస్తున్న ఈ ఊపిరితో, దేవుడు నాకు అనుగ్రహిస్తున్న ఈ సమయంలో నా జీవితం ద్వారా దేవుడు మాత్రమే మహిమపరచబడాలన్నటువంటి దృఢ సంకల్పంతో మనమందరము జీవింప బద్దులమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనము ఈ విషయంలో మరింత లోతుగా ధ్యానం చేయడానికి ఒక ఉపమానం నేను మీకు చెప్తాను. ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఎంతమంది భార్యలు అంటే 4 భార్యలు ఉండేవాడు. ఎంతమంది అండి? 4 భార్యలు ఆ రాజుకి ఉన్నారు. ఆ 4 భార్యలలో 4వ భార్య అంటే ఆ రాజుకి చాలా చాలా ఇష్టం. ఆ 4వ భార్య ఏం అడిగినా కూడా కొనిస్తాడు. వెండి కావాలా, బంగారు కావాలా కొనిస్తాడు, నగలు కావాలా కొనిస్తాడు, మంచి మంచి దుస్తులు కావాలా కొనిస్తాడు, లేకపోతే మంచి తిండి కావాలా, సుఖ సంతోషాలు కావాలా. ఆ 4వ భార్యని ఏ రోజు కూడా దుఃఖపరచుకోకుండా సమస్తాన్ని కూడా 4వ భార్యకి ఆయన బాగా చూసుకుంటా కొనిస్తూ ఉంటాడు. 3వ భార్య కూడా ఉంది. 3వ భార్య కూడా అంటే ఇష్టమే, కానీ కొంచెము ఆ 3వ భార్యతో ఎక్కువ సమయాన్ని గడిపేవాడు. ఆ భార్య కొరకు సమయం అంతటిని, ఎక్కువ సమయాన్ని ఏం చేస్తాడు, సద్వినియోగం చేసుకొని తన భార్య కొరకు అతడు జీవిస్తూ ఉండేవాడు. ఆ 3వ భార్య కూడా ఆ రాజు యొక్క అక్కర్లన్నిటినీ తీరుస్తా ఆయన్ని బాగా చూసుకుంటా ఉండేవాడు. అదే విధముగా 2వ భార్య కూడా ఉండేది. ఆ భార్య కూడా అప్పుడప్పుడు వచ్చి ఆ భార్య విషయంలో వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని మాటలు జరిగితే రాజు ఏ బాధను అనుభవిస్తున్నాడో ఆ విషయాలన్నీ 2వ భార్యకి చెప్పేవాడు. ఏమి చేయబోతున్నాడో ఆ విషయాలు కూడా 2వ భార్యకి చెప్పేవాడు. ఈ విధంగా 4వ భార్యని చాలా అతి గారాభంగా చూసుకునేవాడు. 3వ భార్య కొరకు ఎక్కువ సమయాన్ని కేటాయించి, బలాన్ని వెచ్చించి, సమయాన్ని వెచ్చించి 3వ భార్య దగ్గర సమయాన్ని ఎక్కువగా గడుపుతూ ఉండేవాడు. 2వ భార్య దగ్గరికి వచ్చినప్పుడు అతని సుఖ దుఃఖాలు, కష్ట బాధలు అన్నిటిని కూడా 2వ భార్యతో షేర్ చేసుకుంటూ ఉండేవాడు. కానీ ఎన్నడూ కూడా ఆయన మొదటి భార్యని ఎక్కువగా ప్రేమించినటువంటి వాడు కాదు. ఆ మొదటి భార్యతో తన సమయాన్ని గడపడానికైనా, తన మొదటి భార్య యొక్క ఇష్టాలు, లేకపోతే తను ఏమి కోరుకుంటుందో అన్నటువంటి విషయం కూడా ఏ రోజు కూడా అడిగి తెలుసుకున్నటువంటి వాడు కాదు. ఈ విధంగా అతడు మొదటి భార్యని ఎన్నడూ నిర్లక్ష్యం చేస్తూ, ఎల్లప్పుడూ కూడా తన భార్యని ప్రేమించినటువంటి వాడుగా తన జీవిత దినాల్ని గడిపాడు. ఎట్టికేలకు ఆయనకి వయసు అయిపోయినప్పుడు మరణావస్థ స్థితికి వచ్చాడు. మంచాన పడిపోయాడు అండి, బలహీనుడైపోయాడు. ఇంకా నేడో రేపో ఆయన చనిపోబోతున్నప్పుడు ఆయన అనుకున్నాడు, అరే నేను బ్రతుకుదామని ఆశగా ఉంది, కానీ నేను బ్రతకలేని పరిస్థితికి వచ్చేసిన. కాబట్టి నేను చనిపోబోతున్నా. కాబట్టి నేను ఒక్కడనే చనిపోవాలంటే నాకు చాలా భయముగానో బాధగానో ఉంది. కాబట్టి నా 4వ భార్య అంటే నేను చాలా ప్రేమించాను కాబట్టి, నా భార్యని 4వ భార్యని నేను చాలా బాగా చూసుకున్నాను కాబట్టి నేను ఒక్కడనే చనిపోకుండా తను కూడా నాతో పాటు వస్తే బాగుంటది అని పిలిచి 4వ భార్యను పిలిపించి తన ప్రేమతో పలకరించి, నేను ఇన్ని రోజులు నువ్వు కోరుకున్నదంతా కొనిచ్చినా కదా, నువ్వు ఇష్టపడిందంతా తినిపించినా కదా, నేను అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో చూసుకున్నా కదా, ఈరోజు నేను ఒంటరిగా చనిపోవాలంటే నాకు చాలా బాధగా ఉంది, రా నువ్వు కూడా నాతో పాటు చనిపో, మన ఇద్దరము చనిపోదాము. అంటే ఆ 4వ భార్య అన్నదంట, నేను నీతో పాటు రాలేను, నన్ను దయతో క్షమించు, వస్తాను ఎక్కడి వరకు, సమాధి కార్యక్రమాల వరకు వస్తాను, సమాధి గుంత వరకు వస్తానే, కానీ నేను నీతో పాటు రాలేను, నన్ను క్షమించు అనేసి 4వ భార్య వెళ్ళిపోయి 2వ భార్య వచ్చింది. 2వ భార్యను పిలిపించాడు. 2వ భార్యను పిలిపించి, నేను నీతో ఎక్కువ సమయాన్ని గడిపాను కదా, నీ కోసము దివారాత్రములు ఎంతో ప్రయాసపడి నేను అంత బాగా చూసుకున్నా కదా, నేను ఒంటరిగా పోవాలంటే బాధగా ఉంది, ప్లీజ్ దయచేసి నువ్వు నాతో పాటు వచ్చి చనిపో, మన ఇద్దరము కలిసి చనిపోదాము అని చెప్తే ఎవరు 3వ భార్య అన్నదంట, నన్ను దయతో క్షమించు, నువ్వు చనిపోయిన వెనువెంటనే నేను ఇంకొకరిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలని అనుకుంటా ఉన్నా, నువ్వు చనిపోయిన వెనువెంటనే నేను ఇంకొకరి ఇంటికి పాలిభాగస్తురాలు అవ్వాలని నేను అనుకుంటున్నా, నా మీద ఈ ఆశ పెట్టుకోదు, నన్ను దయతో క్షమించమనేసి 3వ భార్య కూడా బయటకు వచ్చేసింది.
తర్వాత రెండో భార్యను పిలిపించాడు. పిలిపించి నువ్వన్నా నాతో పాటు వస్తావా, నా బాధలన్నీ నీతో చెప్పుకున్నా కదా, నా కష్టాలన్నీ నీతో చెప్పుకున్నా కదా అంటే, చెప్పుకున్నంత వరకు ఓకే, మాట్లాడుకున్నంత వరకు ఓకే, కానీ నీ యొక్క బాధలలో నీ యొక్క చావులో పాల్పంపులు పొందాలంటే నా వల్ల కానే కాదు. నాకీ కుటుంబం ఉంది, నాకీ ఒక జీవితం అనేది ఉంది, నేను నీతో పాటు రాలేను అని అనుకొని ఇంకా మొదట భార్యను పిలుద్దామా అనుకుంటే ఆయనకు మనసు రాలేదు. ఎందుకు రాలేదండి? ఇంతగా ప్రేమించినటువంటి భార్యలే, ఇంతగా బాగా చూసుకున్న భార్యలే ఆయనతో పాటు రాలే, ఇంకా నాలుగో భార్య ఎందుకు వస్తుందిలే అన్నట్టు సైలెంట్ గా ఉంటే, ఆ వాకిల చాటు నుండి ఆ నాలుగో భార్య ఏమనిందంటే, అయ్యా నువ్వు ఏడవకు, నేను నీతో పాటు వస్తాను. అరే నువ్వు ఎందుకు వస్తున్నావు, నేను నిన్ను ఎన్నడూ మంచిగా చూసుకున్న వాడిని కాదు కదా, నిన్నెప్పుడు సంతోష పెట్టిన వాడిని కాదు కదా అంటే, నిజమే, బట్ నువ్వు నా దగ్గరకు వస్తావని, నా యొక్క ఇష్ట కష్టాలు తెలుసుకుంటావని, నాతో పాటు ఉండాలని నేను ప్రయాసపడ్డాను, కానీ నా మేలును నువ్వు కోరిన వాడవు కాదు, నాతో సమయాన్ని గడపడానికి కూడా నువ్వు ఇష్టపడినటువంటి వాడువు కాదు. అయితే నేను ఇప్పుడు నువ్వు ఇష్టానుసారంగా జీవించినావు, కానీ ఇప్పుడు నేను నీతో పాటు రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రియులారా, ఆ రాజుకి ఎట్లయితే నలుగురు భార్యలు ఉన్నారో, మనలందరికీ కూడా మన జీవితాలలో కూడా నలుగురు భార్యలు ఉన్నారంట. ఎట్లా అని మీరు అంటారా? నలుగురు భార్యలు మనం అందరము కూడా కలిగి ఉన్నాం. మొదటి నాలుగో భార్య ఎవరంటే మన ఈ దేహం, ఈ శరీరమే మన నాలుగో భార్య. ఈ శరీరము ఏం తినాలని కోరుకుంటుందో ఈ నాలుగో భార్యకి మనం కష్టపడైనా ప్రయాసపడైనా సంపాదించుకొని ఈ నాలుగో భార్యని తృప్తిగా మనము పోషించుకుంటాం. ఇష్టపడిన బట్టలు వేస్తాం, కోరినటువంటి తిండిని తినిపిస్తాం, కోరినటువంటి వస్తువుల చేత ఈ యొక్క దేహాన్ని అలంకరించుకుంటాం. అయితే ఈ దేహం ఏమంటుందంటే, నేను నీతో పాటు రాలేను, నీతో పాటు పెట్టెలో వస్తాను, మట్టికి మట్టి అయిపోతాను, కానీ నీతో పాటు యుగాయుగాలు జీవించడానికి నేను నీతో పాటు ఎన్నటికి కూడా రాలేను. మరి రెండవ భార్య ఎవరు, మూడవ భార్య ఎవరు అంటే, నువ్వు సంపాదించినటువంటి నీ ఇల్లు, నువ్వు సంపాదించినటువంటి నీ ఆస్తి, నువ్వు సంపాదించుకున్నటువంటి నీ ధన సమృద్ధి. అదేమంటదంటే, నేను చనిపోబోతున్నా కదా, ఇన్ని ఏళ్ళు కష్టపడి నేను నిన్ను సంపాదించుకున్నా కదా, నువ్వు నాతో పాటు రా అంటే నేను ఎందుకు నీతో పాటు వస్తాను? నువ్వు చనిపోయిన వెంటనే నేను ఇంకొకరి పాలు అయిపోతా. ఇప్పుడు ఈ రోజు నీ చేతిలో ఉంది డబ్బు, నువ్వు చనిపోయిన వెంటనే ఈ డబ్బు రేపు ఇంకొకరి పాలు అయిపోతుంది, నేను నీ దగ్గర ఉన్నా, నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతా అన్నట్టుగా మనం సంపాదించుకున్న డబ్బు కావచ్చు, ఆస్తి అంతస్తులు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, మనతో పాటు మరణానికి రాదు, కానీ అది ఇంకొకరి చేతుల్లోకి వెళ్ళిపోతాం. రెండో భార్య ఎవరండి? బంధు మిత్రులు, పిల్లలు, కుటుంబస్తులు వస్తున్నారు. సరే నేను చనిపోబోతున్నాను కూడా, మీరు నాతో పాటు వస్తారంటే, నీ మంచి చెడులు చూసుకున్నంత వరకు ఓకే, నీ బాధలు నాతో చెప్పుకోవడానికి, నా బాధలు నీతో చెప్పుకోవడానికి వరకు ఓకే, కానీ నీతో పాటు చనిపోయేంత ఇది మాత్రం నాకు లేదు అని బంధుమిత్రులైనా, పొరుగు వారైనా, స్నేహితులైనా, ప్రాణమిత్రులైనా చెప్పేటటువంటి మాట. ఇంకా మొదటి భార్య ఎవరంటే, పుట్టినప్పుడు నీతో పాటు వచ్చినటువంటి నీ ఆత్మయే నీ మొదటి భార్య. నువ్వు చనిపోతూ ఉన్నప్పుడు ఎవ్వరూ నీతో పాటు రాకపోవచ్చు, కానీ నీతో పాటు పుట్టినటువంటి నీ ఆత్మ, నువ్వు చనిపోయేప్పుడు కూడా నీ ఆత్మ నీతో పాటే వస్తుంది. కాబట్టి ఆ ఆత్మని మనం ఎన్నడూ కూడా యోగక్షేమాలు చూసినటువంటి వారము కాము. కాబట్టి వాక్యం ఏమని చెప్తా ఉందంటే, మీ శరీరం విలువ పెట్టి కొనబడినటువంటి వారు, మీరు మీ సొత్తు కానే కారు, మీలో ఉన్నటువంటి ఆత్మకి మీరు ఆలయమై ఉన్నారు. కాబట్టి నీలో ఉన్న ఆత్మని నువ్వు మహిమపరచుచున్నావా? ఆత్మ చేత శరీర కార్యములను చంపివేయండి అనే వాక్యము చెప్తా ఉంది, కానీ శరీర కార్యముల నిమిత్తమై మనలో ఉన్నటువంటి ఆత్మని చంపేవారముగా మనం ఎన్నటికీ ఉండకూడదు. కాబట్టి ప్రియులరా, ఆ మొదటి భార్య ఏ విధంగా అయితే నష్టమైన, కీడైన, బాధైన, నరకమైన ఏదైనా నేను నీతో పాటు వస్తానని చెప్పి ఉన్నదో, మనలో ఉంచబడినటువంటి ఈ ఆత్మ పుట్టుకతో నీతో వచ్చింది, చావుతో నీతో పాటు యుగాయుగాలు ఉండబోతుంది. కాబట్టి ప్రియులరా, మనం ఆత్మ సంబంధులమే కానీ శరీర సంబంధులము కానే కాదు. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చినటువంటి ఈ దేహం, ఈ సమయం, ఈ యొక్క రోజులు, ఈ కాలముని
నీ ఆత్మను బలపరచుకోవడానికి, ఈ ఆత్మలు బహుగా ఫలించడానికి, దేవునికి మహిమకరంగా ఆయన పరిచర్య చేయడానికో, ఆయనకి మహిమకరంగా జీవించడానికో నువ్వు ఉపయోగపడాలి. కానీ నీ శరీర యొక్క అవసరతలను తీర్చుకోవడానికో, లేకపోతే ఇష్టాలను నెరవేర్చుకోవడానికో నీ సమయాన్ని నువ్వు వాడుకోవాల్సినటువంటి అర్హత లేకపోతే యోగ్యత అన్నది మనకి లేనే లేదు. కాబట్టి ప్రియులారా, వాక్యం సెలవిస్తా ఉంది, దినములు చెడ్డవి గనక మీరు సమయాన్ని పొనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. ఏంటి ఆ జ్ఞానం? నాలో ఉన్నటువంటి ఆత్మని నేను జీవములోనికి నడిపించుకుంటున్నానా, లేకపోతే నిత్య నరకాగ్ని వైపు నడిపించుకుంటున్నాను? నాలో ఉన్నటువంటి ఆత్మని నేను దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచుకుంటున్నానా, లేకపోతే యుగాయుగాలు మండే నిత్య నరకాగ్నికి సాగుచున్నానా అన్న జ్ఞానము కలిగిన వారమై మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియులారా, జీవము ఆయన ఇస్తూ, ఊపిరి ఆయన ఇస్తూ, దేహము ఆయన అనుగ్రహించి, ఆయన లేనిదే మనం ఏమీ లేని వారమై ఉన్నప్పుడు ఈ జీవిత కాలం అంతయో ఆయన మహిమ కొరకు సాగిలపడి జీవించుట తప్ప ఇంకా ఏ విషయంలో కూడా మన జీవితం సద్వినియోగము కాదు, మన సమయము సద్వినియోగము కాదు, మన ఈ బ్రతుకుపు సద్వినియోగం అన్నది కానే కాదు. కాబట్టి మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ సొత్తు మీరు కారు. మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి, దేవుణ్ణి మహిమపరచండి, దేవుణ్ణి మహిమపరచండి. ఆ విధంగా కాకుండా నేను నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నా యొక్క కోరికల ప్రకారం నేను జీవిస్తాను అని చెప్పిన వారం అయితే పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతా ఉన్నారు. వాళ్ళు దేవుని కొరకు జీవించి ఏ విధంగా దీవించబడ్డారో, దేవుని కొరకు కాకుండా తమ కొరకు జీవించి ఏ విధంగా నష్టపోయారో ఒక ఉదాహరణని మనం చూసుకొని ఇంకా వాక్యాన్ని మనము ముగించుకుందామండి. 2వ రాజుల గ్రంథం, పేజీ సంఖ్య 311. పేజీ సంఖ్య 311, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఇక్కడ ప్రశ్న వేయబడిందండి. ఈ ప్రశ్న ఆ రోజు దైవజనుడైనటువంటి ఎలీషా తన దాసుడైనటువంటి గేహజీకి ఏ విధంగా అడిగాడో అదే ప్రశ్న లేఖనము మనల్ని కూడా అడుగుతా ఉంది. ఏమంటే, ఇది సమయమా, ఇది సమయమా? ప్రియులారా, ఇంతకీ ఏమి జరిగిందంటే, సిరియా దేశంలో సైన్యాధిపతి ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు నయమాన్. ఆయన పేరు ఏం పేరండి? నయమాన్. ఆయన చేత యెహోవాయే విజయాన్ని కలుగజేస్తూ ఉండేవాడు. ఈ సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఏ దేశానికి వెళ్ళినా విజయంతోనే వెనిగి తిరిగి వస్తా ఉన్నాడే కానీ ఓటమితో వచ్చిన వాడు కానే కాదు. కాబట్టి రాజు కావచ్చు, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కావచ్చు, ఆ సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ని ఎంతగానో ప్రేమించి ఎంతగానో గౌరవించేవారు. ఎందుకంటే ఈ సైన్యాధిపతి వల్లనే మేము క్షేమంగా ఉండగలుగుతున్నాము, యుద్ధాలని జయించగలుగుతున్నాము, మనము శత్రువుల బానిసలో కాకుండా ఉన్నాము అని చెప్పి ఈ నయమానికి చాలా చాలా విధేయత చూపేటువంటి ప్రజలుగా మనము సిరియా దేశంలో మనము చూడొచ్చు. అతడు పరాక్రమశాలి కూడా, అంటే ఏ దేశం మీదకి వెళ్ళినా విజయాన్ని సంపాదించేటటువంటి గొప్ప పరాక్రమశాలిగా ఉన్నాడు. ఇప్పుడు నయమాను జీవితం ఇట్లా ఉన్నప్పుడు ఏమైందంటే, ఆయన ఒకానొక సమయమున ఈ సిరియనులు అందరూ యెరూషలేము మీదకి దండెత్తి వచ్చి యెరూషలేములో ఉన్నటువంటి చాలా మందిని చెరగొని తీసుకుపోయారు. ఎక్కడికి? సిరియా దేశానికి. ఇక్కడి నుండి చెరగొని తీసుకొని పోయినటువంటి పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూళ్ళలో చేర్పిస్తారా అండి? ఏం చేస్తారు? వాళ్ళు బానిసలుగా పెట్టుకుంటారు. ఎందుకు? ఇల్లు కడగడానికో,
బట్టలు ఉతకడానికో, గిన్నెలు కడగడానికో, ఇంకొక దానికో వాళ్ళని బానిసలుగా పెట్టుకుంటా ఉంటారు. ఈ విధంగా యెరూషలేము దేశంలో నుండి ఒక చిన్న పాప కూడా చెరగొనిపోయింది. ఎక్కడికి? సిరియా దేశానికి. చెరగొనిపోయినటువంటి ఆ చిన్నది ఎక్కడ పని చేస్తా ఉందంటే, ఈ సైన్యాధిపతి అయినటువంటి నయమాను గృహములో ఆ సైన్యాధిపతి అయినటువంటి భార్యకి పరిచారము చేస్తాము. ఎట్లా? తను అన్నం తింటే తట్టనెత్తడము, ఇంగిలి చేయి కడిగించడము, అన్ని విధాలుగా తనకి పరిచర్య చేస్తా తన జీవిత దినాల్ని గడుపుతావు. ఇట్లా తను బానిసగా వచ్చి ఆ గృహంలో పని చేసుకుంటూ ఉన్నప్పుడు సైన్యాధిపతి పరాక్రమశాలి, అంత పైనంత బయటంత గొప్ప పేరు సంపాదించినటువంటి వ్యక్తే. అయితే ఇంటి లోపలికి రాగానే తన కిరీటాన్ని పక్కన పెడతాడు, తన ఖడ్గాన్ని పక్కన పెడతాడు, తన మీద ఉన్నటువంటి ఆ యుద్ధ వస్త్రాలన్నిటినీ తీస్తే కంపు. ఎందుకంటే అతడు కుష్ఠ రోగి. అంత దూది తీసుకుంటే ఆ సేవకులందరూ వచ్చి తన శరీరం మీద ఉన్నటువంటి ఆ కుష్టు యొక్క చీము అంతటిని తుడిచేటటువంటి. అరే, ఇంత పరాక్రమశాలి కదా, ఇంత యుద్ధాలు, ఇంత జైబేరి, ఇంత ఘనమైనటువంటి పేరు సంపాదించుకున్నటువంటి వాడే అని చూస్తున్నటువంటి ఈ చిన్నది ఏమనుకునిందంటే, ఇతడు యుద్ధాల్ని జయించగలుగుతున్నాడే కానీ, దేశాన్ని రక్షించుకోగలుగుతున్నాడే కానీ, తన దేహాన్ని అతడు కాపాడుకోలేకపోతున్నాడు అని గమనించినటువంటి ఆ చిన్నది ఏమనిందంటే, అయ్యా, అమ్మగారితో, ఎవరితో? ఆయన భార్యతో ఏమంటుందంటే, అమ్మ, నన్ను ఏ దేశంలో నుండి మీరు చెరగొని తీసుకొని వచ్చినారో మా దేశంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఒక దైవజనుడు ఉన్నారు, ఆయన పేరు ఎలీషా. ఆయన దగ్గరికి పోతే తప్పకుండా నా యజమానుడైనటువంటి నయమానుకు కలిగినటువంటి ఈ కుష్టు పోతుంది. దయచేసి మన అయ్యగారిని ఆయన దగ్గరికి పొమ్మనండి అని చెప్పడం జరిగింది. ప్రియులారా, చెరగొని వచ్చినటువంటి వారు అధికారులు ఎదుట నిలబడి మాట్లాడుటయే గొప్ప. అటువంటిది తను తన యజమాను నిమిత్తమై ఎంత తెగించిందంటే, నా దేవుడు ఉన్నాడు, నా సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుడు ప్రార్థన చేస్తే తప్పకుండా స్వస్థత అవుతుంది. తనలో ఉన్న నమ్మకం ఎంత బలమైంది చూడండి. ఒకవేళ అతడు వెళ్ళి స్వస్థత అవ్వకపోయింటే ఆ అమ్మాయి పరిస్థితి ఎట్లుంటది? తనలో ఉన్న ధైర్యము, తనలో ఉన్న నమ్మకము, తనలో ఉన్న విశ్వాసము ఎంత దృఢమైనది అంటే, తన సేవకుడు, తన యజమానుడు తన సేవకుడైనటువంటి గెహజీ ఎలీషా దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందాలన్నటువంటి విజ్ఞాపన తను చేస్తాము. పిల్లలు, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, తల్లిదండ్రులకి దూరం అయిపోయింది. ఎవరి వలన? సిరియనుల వలన. బంధుమిత్రులకి దూరం అయిపోయింది. ఎవరి వలన? ఈ నయమాను వలన. బాగా చదువుకుంటూ సంతోషంగా ఉన్నటువంటి జీవితం పోగొట్టుకునింది. ఎవరి వలన? ఈ నయమాను వలన. ఇప్పుడు కీడు చేసింది ఎవరు? నయమాను. కీడు చేసిన వాళ్ళకి ఏం చేయాలండి? కీడు చేయాలి. అదే కదా ఇప్పుడున్న కాన్సెప్ట్, అదే. కీడు చేసిన వాళ్ళకి కీడే చేయాలి. అయితే ఇక్కడ కీడు చేసినటువంటి వ్యక్తికి ఈ చిన్నది ఏం చేస్తా ఉందంటే, మేలు చేస్తా ఉంది. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఏమని ఉందంటే, కీడు చేత కీడుని జయించక మేలు చేత కీడుని జయించండి అనే వాక్యము చెప్తా ఉంది. ఈ చిన్నది చెప్పినటువంటి మాటకి ఆ యజమానురాలు కావచ్చు, యజమానుడు కావచ్చు, తల ఉంచి ఎన్నో ప్రయత్నాలు చేసినారు. ఏ ప్రయత్నాలు చేసినా అతనిలో ఉన్న కుష్ఠరోగము పోవడం లేదు. ఆఖరికి ఆ చిన్న పని చేసే బానిసగా ఉన్నటువంటి ఆ చిన్న పాప చెప్పిన మాట కూడా వాళ్ళు లోబడిన వారే ఎక్కడికి వెళ్తున్నారండి? ఇజ్రాయెల్ దేశానికి వెళ్తాం. ఆ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, సైన్యాధిపతి కదా, ఆ దేశపు రాజు దగ్గరికి వెళ్ళి, మా ఇంట్లో పని చేసే పని మనిషి ఒక చిన్న పాప చెప్పింది, యెరూషలేములో ఒక దైవజనుడు ఉన్నాడంట, ఆయన పేరు ఎలీషా అంట, ఆయన దగ్గరికి పోతే నా ఈ రోగముని తీసివేస్తాడంట, నేను అక్కడికి పోవాలి, నువ్వు సెలవి అంటే, నయమాను, నీకెందుకు నేను సహాయం చేయను, నువ్వు వెళ్ళు, నేను ఆ దేశపు రాజుకి నేను ఆర్డర్ పంపిస్తా అని చెప్పినట్లుగా చూస్తాం. చంపితే ఆ పత్రికని పంపిస్తే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి రాజు ఆ పత్రికని చదువుతాడు, కానీ మా దేశంలో ఎవరున్నారబ్బా ఇంతగా ప్రార్థన చేసేవాళ్ళని ఆ రాజు అన్నట్టుగా మనము చూడొచ్చు. ఏటికేలకు నయమాను కొంతమంది సైన్యాన్ని తీసుకొని, కొన్ని రథాలను సిద్ధపరచుకొని, కొన్ని వాహనాలను సిద్ధపరచుకొని, వెండి బంగారం అంతా తీసుకొని ప్రయాణం సాగించాడు. ఎక్కడికండి? యెరూషలేములో ఉన్నటువంటి ఇజ్రాయేలీలో ఉన్నటువంటి దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి ఆయన ప్రయాణాన్ని సాగించాడు.
ఆయన ఎలీషా దగ్గరికి వెళ్ళాడండి. ఎలీషా దగ్గరికి వెళ్ళగానే ఎలీషా ఎక్కడున్నాడంటే ఇంటి లోపల ఉన్నాడు. ఎక్కడ? ప్రార్థన గదిలో ఇంటి లోపల ఉన్నాడు. ఎలీషా గారు వచ్చి ఇంటి ముందర నిలబడ్డాడు. నిలబడిన వెంటనే పని మనిషి అయినటువంటి గెహజీను ఇంకొకరును పరిగెత్తుకొని వెళ్ళి, అయ్యా, సిరియా దేశం నుండి సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ వచ్చాడు, వచ్చి నువ్వు స్వస్థత చెయ్యి అన్నట్టుగా రాజుకి ఆయన వర్తమానం ఇస్తే, ఆ దేవజనుడు ఏమన్నాడండి? అతనికి చెప్పు, యూటర్న్ తీసుకొని పోయేటప్పుడు యోర్దాను నదికి పొమ్మను, యోర్దాను నదిలో 7 సార్లు స్నానము చేయమను చెప్పు అని చెప్పినాడు. ఈ లోపల ఆ పని మనిషి బయటకు వచ్చేసి సైన్యాధిపతితో ఏమంటున్నాడంటే, అయ్యా, మీరు మళ్ళీ యూటర్న్ తీసుకొని పోతే అంత దూరంలో ఏముంది? యోర్దాను నది ఉంది. ఆ యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయాలంట అని చెప్తేనే అతడు కోపం వచ్చింది. ఎవరికి? నయమానికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? ఇంతటి సైన్యాధిపతిని, ఈ దేశాన్ని జయించినటువంటి సైన్యాధిపతిని, ఇంత వెండి బంగారం ఆస్తి సంపద పరాక్రమము కలిగినటువంటి నేను వస్తే ఆఖరికి గుమ్మము కూడా దాటి బయటికి రాకుండా, నన్ను చూడకుండా, నా యొక్క శరీరం మీద తన చేతులుంచి ప్రార్థన చేయకుండా, కనీసం ముఖం కూడా చూపించకుండా ఇక్కడి నుంచి ఇట్లే పొమ్మంటాడా అని కోపముతో అతడు తన రథాలని తిప్పుకొని మరలా వాళ్ళ దేశానికి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ ఆ రథంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే, అయ్యా నయమాను, నీకెందుకు అంత కోపం? నీకెందుకు అంత కోపం? ఆయన ఏమన్నా చేయమన్నాడా? జస్ట్ నీళ్ళల్లో వెళ్ళి 7 సార్లు స్నానం చేయమనే కదా చెప్పింది. ఇంతకన్నా పెద్ద పనులు చెప్తే నువ్వు చేయవా? ఒకసారి ఆయన చెప్పిన మాట వినరాదా అని చెప్తే, ఆ మాట విని ఎవరు? నయమాను యోర్దాను నది దగ్గరికి వెళ్ళిపోతాడండి. ప్రియులారా, ఇక్కడ ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలు చాలా ప్రాముఖ్యం. ఒకసారి వాక్యము ద్వారానో, దైవజనుల ద్వారానో, పెద్దల ద్వారానో కొంతమంది గద్దింపబడతారు. ఆలయం గద్దింపబడినప్పుడు వాళ్ళ కోపం వస్తుంది, బాధ వస్తుంది. ఇన్నేళ్ళ నుంచి నేను ఇంత నమ్మకంగా ఉంటే నన్ను ఈ మాట అంటారా? ఒక చిన్న విషయానికే నన్ను ఇట్లా తీసి పడేస్తారా అని కోపంతో వాళ్ళు తిరిగిపోతున్నప్పుడు తోటి సహోదరులు సహోదరులు ఏం చేయాలండి? ఈ విధంగా చెప్పాలి, అయ్యా ఎందుకు నీకు అంత కోపం? ఒక్కసారి పోయి మునగరాదా? అట్లా చెప్పు. అదే కానీ ఆయన, నువ్వు ఎంత పరాక్రమశాలివి, నువ్వు ఎంత గొప్పవాడివి, నీ దగ్గరున్న వెండి బంగారం ఆస్తి ఎంత, అతడు చూడు కనీసం బయటకు కూడా రాకుండా అతను స్వస్థపరిచేది అన్నట్టుగా చెప్పలేదండి. అయ్యా నువ్వు పోయి మునుగు. మనము ఇతరుల్ని, కుటుంబాల్ని కట్టేవారంగా ఉండాలి. ఇతరి జీవితాల్ని మన మాటలు కట్టే విధంగా ఉండాలి. మన మాటలు ఇతరిని మేలుకి దగ్గర చేసే వాళ్ళుగా ఉండాలి, కానీ మరింత కీడుకు దూరం అయిపోయేవారిగా, దేవుని సన్నిధానానికి దూరం అయిపోయే, వాక్యానికి దూరం అయిపోయేవారుగా మన మాటలు ఉండరాదు. ఇక్కడ ఆయన చెప్పిన మాట ఎంతో శ్రేష్టమైనది. అయ్యా ఒకసారి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత అతడు దేంట్లో అండి? యోర్దాను నదిలో 7 సార్లు, 7వసారి మునిగి లేస్తూ ఉండగా అతని శరీరం ఎట్లయిందంట అంటే వాక్యం చెప్తా ఉంది, పసిపిల్లవాణ్ణి జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ ఆ విధంగా అయిపోయింది. ఎవరి స్కిన్? నయమాను యొక్క స్కిన్. ఆ స్కిన్ చూసుకున్నటువంటి నయమాను ఎంతో సంతోషభరితుడై, ఆనందభరితుడై ఆ రథాలని తీసుకొని మరలా పరుగున వచ్చాడు. కోప్పడి వెళ్ళినటువంటి ఈ నయమాను ఆనంద ఉత్సాహములతో, కృతజ్ఞత హృదయముతో తిరిగి వచ్చాడు. ఎందుకంటే దైవజనుడైన ఎలీషా మొదటిగా పని చేశాడు. ఎందుకు చేశాడు చెప్పండి? ఎందుకంటే ఆయనకు స్వస్థత కావాల్సింది ఆయన దేహం పైన ఉన్నటువంటి కుష్ఠరోగానికి కాదు, కానీ అతని హృదయాంతరంగంలో ఉన్నటువంటి గర్వానికి మొదట ట్రీట్మెంట్ జరగాలి. అతనిలో ఉన్న గర్వం పోవాలి. అతను ఏమనుకున్నాడంటే, కొంచెం వెండి బంగారాలు తెచ్చి పడేస్తే నాకు స్వస్థత వచ్చేస్తుంది, బహుమానాలు తెచ్చి దైవజనులకి ఇస్తే వాళ్ళు ప్రార్థన చేస్తాడు, నాకు స్వస్థత వచ్చేస్తుంది. కాదని డబ్బుతో అన్ని కొనలేదు కదా. డబ్బుతో మనం మంచి పరుపును కొనొచ్చేమో, కానీ అదే డబ్బుతో నిద్ర కొనడానికి అవుతుందా అండి? ఎన్నటికి కూడా నిద్రని మనము కొనలేము. మంచి డబ్బుతో మంచి హాస్పిటల్లో ఐసీయూలో అడ్మిట్ అవ్వచ్చు, విలువైనటువంటి మందులు కొనుక్కోవచ్చేమో, కానీ ఆ డబ్బుతో మంచి ఆరోగ్యాన్ని కొనుక్కోగలమా అండి? ఎన్నటికి కూడా మనము కొనలేము. పిల్లల్ని లక్షలు కట్టి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో, కాలేజీలలో జాయిన్ చేయొచ్చు, కానీ అదే డబ్బుతో జ్ఞానాన్ని కొనగలమా అండి? కొనలేము. జ్ఞానము డబ్బుతో కొనలేనిది, కానీ అది దేవాది దేవుడిస్తేనే అనుభవించాలి.
ఆరోగ్యము డబ్బుతో కొనలేము, కానీ అది దేవుడు అనుగ్రహిస్తేనే అనుభవించాలి. నిద్ర, సుఖ, సంతోషాలు డబ్బుతో కొనలేము, కానీ అది దేవుడు అనుగ్రహిస్తేనే అనుభవించాలి. ఈ పాఠం ఎవరు తెలవాలి? నయమానికి తెలవాలి. కాబట్టే ఆయన ముఖం కూడా చూపకుండా వెళ్ళిపోతే ఆయన తిరిగి వచ్చినప్పుడు ఎలీషా ఆయన కొరకు వెయిట్ చేస్తా ఉన్నాడు. వచ్చినప్పుడు ఆయన వచ్చి సాగిలపడ్డాడు. ఎవరు? నయమాను. ఎవరికి సాగిలపడ్డాడండి? దైవజనుడైనటువంటి ఎలీషాకే సాగిలపడ్డాడు. ఈ విధేయత ముందు లేదే, ఈ తగ్గింపు ముందు లేదే, ఈ యొక్క దీనత్వము ముందు లేదే. ఎందుకు అంటే అతడు అనుకున్నాడు, డబ్బుతో నేను ఆరోగ్యం కొనేయచ్చు, డబ్బుతో నేను ప్రార్థనను కొనేయచ్చు, డబ్బుతో దైవజనుల యొక్క స్వస్థతని కొనొచ్చు అనుకున్నాడు. కానీ డబ్బుతో అన్ని మనం కొనలేదు. దేవుడు అనుగ్రహించేట్టు కూడా కొన్ని ఉంటాయి. కొన్నే కాదు, అన్ని కూడా దేవుడు అనుగ్రహించేవాడు. ఈ విధంగా అయిపోయిన తర్వాత అయ్యా ఎలీషా దగ్గరికి వచ్చి ఆయన చెప్పినటువంటి మాట, ఆ సాక్ష్యం ఎంత పెద్దదంటే, ఈ లోకమందంతటా ఇజ్రాయేలు దేవుడే నిజమైనటువంటి దేవుడు, ఆ దేవుడు తప్ప ఇంకా ఈ లోకంలో ఏ దేవుడు లేడని సాక్ష్యం చెప్పినటువంటి వ్యక్తి ఈ నయమాను. ఆ సాక్ష్యం చెప్తూ, అయ్యా దయచేసి మీరు నేను తెచ్చిన వెండిని తీసుకోండి, బంగారం తీసుకోండి, కొన్ని బహుమతులు మీరు తీసుకోనండి అంటే ఎలీషా ఏమన్నాడంటే, నువ్వు తెచ్చిన దాంట్లో ఒక్క రవ్వ కూడా నాకే వద్దే వద్దు, స్వస్థత పొందావు, దేవుడు నేను దీవించును గాక, నువ్వు వెళ్ళిపో. ఎంత బ్రతిమాలుకున్నా కూడా దైవజనుడు దానికి ఒప్పుకోలేదు. అయితే దైవజనుడి దగ్గర పని చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు గెహజీ. వీళ్ళిద్దరు డిస్కషన్ చేస్తా ఉంటే ఆయన గుండె ఇట్లా 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 జంప్ అవుతా ఉంది. అరే కొంచెం బంగారు తీసుకొని, నీకు వద్దులే నాకన్నా ఇవ్వచ్చు కదా, నీకు బట్టలు లేకపోతే ఏం లేదు తీసుకొని నాకన్నా ఇవ్వచ్చు కదా, నేను ఇంతగా ఇబ్బంది పడతాను నాకన్నా ఇవ్వచ్చు కదా అని బాధపడతా ఉన్నాడు. ఎవరు? గెహజీ. అయితే ఈ దైవజనుడు అయితే వద్దే వద్దు వద్దే వద్దు వద్దే వద్దు పో అని చెప్తే ఇంకా ఆయన వెళ్ళిపోయినాడు. బాధతోనే ఎవరు వెళ్ళిపోతున్నాడు? నయమాన్ వెళ్ళిపోతా ఉంటే మరలా ప్రార్థన చేయడానికి దైవజనుడైనటువంటి ఎలీషా గారు లోపలికి వెళ్ళిపోయారు. వెంటనే రథం వెనకల పరిగెత్తడానికి ప్రారంభం చేశారు. ఎవరు? పాస్టర్ అసిస్టెంట్ పాస్టర్ గెహజీ రథం వెంట పరిగెత్తుకుంటా ఉంటే ఆ గసకో లేకుంటే ఆ శబ్దాలకు ఎన్నికి తిరిగి చూస్తే దైవజనుడు వస్తా ఉన్నాడు. ఎవరు? సేవకుడు, అసిస్టెంట్ పాస్టర్ వస్తా ఉన్నాడు. వస్తే ఉన్న పాటున్న రథాలను ఆపి నయమాన్ని కిందికి దిగి పరిగెత్తుకొని వచ్చి, ఎందుకు పరిగెత్తుకొని వస్తున్నావు అంటే, మీరు ఇట్లా వస్తేనే కొంతమంది బ్రదర్స్ మా పాస్టర్ దగ్గరికి వచ్చారు, వాళ్ళకి బట్టలు లేవంట, కొంచెము బంగారు, కొంచెం వెండి, కొంచెం దుస్తులు కావాలా, నువ్వు వస్తే నేను తీసుకెళ్తాను అంటే 2 మణుగులు అడుగుతాడంట. 2 జతల బట్టలు, 2 మణుగులు వెండి అడిగితే, అయ్యో 2 ఎందుకు, 4 గంటలు తీసుకెళ్ళిపోమని చెప్పి అతనికి 4 గంటలు ఇచ్చి అతని మీద కూడా పెట్టడు, తన పనివారిని పంపిస్తాడు. అంటే దైవజనుని బట్టి ఇతనికి ఉన్న విలువ ఎంతో మనకే తెలుస్తా ఉంది. ఇతడు తీసుకెళ్ళిపోయేసి అక్కడ గుడి దైవజనుని ఇంటి దగ్గర ఒక మూల దాచిపెట్టి లోపలికి వెళ్తాడు. ఎవరి దగ్గరికి? దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా గారు ప్రశ్న అడిగాడు, ఏమని? ఓ గెహజీ, నువ్వు ఎక్కడికి పోయినావు? ఆయన ఎక్కడికి పోయినావు అని అడుగుతున్నాడంటే ఆయన తెలుసుకోవాలి కదా. ఇప్పుడు జరిగిన విషయం అంతా ఈయనకి తెలిసిపోయింది. వీళ్ళు దైవజనులు, వీళ్ళు దేవుని బిడ్డ, వీళ్ళకి సమస్తము తెలిసిపోతుందని సత్యాన్ని గ్రహించి నిజం చెప్పాల. కానీ ఆయన ఏమన్నాడంటే, నీ దాసుడునైనా నేను ఎక్కడికి పోలే, ఆయన అటు పోయినప్పటి నుంచి నువ్వు ఇటు లోపలికి వచ్చినప్పటి నుంచి నేను వాకిల దగ్గరే నిలబడుకున్నాను అంటే, మనం అప్పుడే చదివాము కదా వచనము 26వ వచనంలో ఏమనుందంటే, ద్రవ్యమును, వస్త్రములను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? ఈ ప్రశ్న దైవజనుడైనటువంటి ఎలీషా ఎవరిని అడుగుతున్నారండి? ఈ అసిస్టెంట్ పాస్టర్ అయినటువంటి గెహజీని అడుగుతాం. అడిగితే గెహజీ ఆన్సర్ ఏముందండి? కాబట్టి అక్కడ ఏమన్నాడంటే, ఏ నయమాను అయితే ఏ కుష్టి అయితే నయమానుకున్నదో అదే కుష్టు నీకు కూడా కలుగునుగాక అని చెప్తే ఆ గెహజీ ఆ కుష్టును సంపాదించుకొని ఆ డబ్బుని అనుభవించలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇప్పుడు ఈ రాజుగారు, ఈ సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఆ దేశానికి, సిరియా దేశానికి వెళ్ళగానే, అతని గృహానికి వెళ్ళగానే మొట్టమొదటిగా చేసే పని ఏమై ఉంటుంది? ఎస్, ఏ చిన్నదైతే ఆ దైవజను దగ్గరికి పంపించిందో, ఏ చిన్నదాని వలన
దైవజనుని కనుక్కోగలిగాడో, ఏ చిన్నద్వాని ద్వారా స్వస్థతని పొందుకోగలిగాడో, ఏ చిన్నద్వాని ద్వారా దేవుని యొక్క కార్యాన్ని రుచి చూడగలిగాడో, ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళి అక్కడ సాగిలపడ్డాడో, ఆమెను ఎత్తుకొని ముద్దులు పెట్టుకున్నాడో ఏమో తెలియదు, కానీ తనకి ఎంత కృతజ్ఞతగా అతడు కృతజ్ఞత చూపించాడండి. ఇంతటికి కారణమైనటువంటి ఆ చిన్నది ఇంకా పని మనిషిగా ఉంటుందండి. ఎట్లా పెట్టుకుంటాడంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఆ చిన్నదాన్ని పెట్టి తన్ని చాలా గొప్పగా చూసుకుంటాడు. లేదా తనని తీసుకెళ్ళిపోయి తన తల్లిదండ్రుల దగ్గర లేకపోతే తన దైవజనుల దగ్గరకో తప్పకుండా అతడు చేర్చే ఉంటాడు. ఎందుకంటే అతడు పొందుకున్నటువంటి స్వస్థతకి అంత కృతజ్ఞత అతడు చూపగలిగాడు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ సేవ చేయడానికి వచ్చినటువంటి ఈ గెహజీ కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు, కానీ బానిసగా ఉంటూ పని చేసుకుంటూ ఉండాల్సినటువంటి ఆ చిన్నది దొరికిన కొద్దిపాటి సమయంలో దేవుని కొరకు సమయాన్ని సద్వినియోగము చేసుకొని సువార్త ప్రకటించగా, నా దేవజనుడు ఉన్నాడు, నా దేవజను దగ్గరికి వెళ్తే నీకు స్వస్థత కలుగుతుందని దేవుని కొరకు తన సమయాన్ని తను సద్వినియోగము చేసుకున్నాడు. ఇక్కడ సమయాన్ని దుర్వినియోగం చేసుకున్న ఈ గెహజీ కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. అక్కడ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న ఆ చిన్నది దేవుని నామాన్ని గణపరిచింది, తను ఎంతో మేలులో పొందుకోవడానికి దోహదపడింది. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ప్రేమించిస్తున్నటువంటి ఈ జీవిత కాలంలో మనం చేస్తున్నటువంటి విషయంలో ఇది సమయమా, ఇది సమయమా, ఇది సమయమా అన్న ప్రశ్న మనకు ఎదురవుతాయి. మనం ఏ విధంగా జవాబు చెప్పగలిగినటువంటి వారముగా ఉన్నామో మనల్ని మనము పరీక్షించుకోవాలి. ప్రభు అయినటువంటి యేసు ప్రభుల వారు కూడా సిలువలో ప్రాణము త్యాగము చేస్తూ తండ్రితో చెప్పినటువంటి మాట, ఇదిగో సమస్తము సమాప్తము ఆయనకి ఇవ్వబడినటువంటి జీవిత కాలం, ఆయనకి ఇవ్వబడినటువంటి సమయంలో ఆయన చేయవలసినటువంటి రక్షణ కార్యములన్నిటినీ సంపూర్తిగా పరిపూర్ణంగా సమాప్తము చేసి, ఇదిగో దేవా సమస్తము సమాప్తమైనని చెప్పగలిగినటువంటి యేసయ్యకి బిడ్డలుగా మనము తీర్చబడ్డాం. ఆయన అడుగుజాడలో నడవడానికే మనము పిలువబడ్డాం. కాబట్టి యేసయ్య వల్లే మనము కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకొని దివారాత్రములు పరిశుద్ధ గ్రంథమును ధ్యానించుచు వాటి ప్రకారముగా జీవించుచు ఎడతెగక ప్రార్థించుచు దేవుని యొక్క సహవాసము కలిగి దేవుని యొక్క దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం కలిగినటువంటి వారమై ఆయనకి మహిమకరంగా మనం జీవించిన వారమైతే సమయం సద్వినియోగం అవుతుంది. ఆ విధంగా సమయం సద్వినియోగం అయినప్పుడు నువ్వు జీవితంలో ఎన్నో దీవెనలు ఎన్నో మేలులు పొందుకున్న వారము అవుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధుడ, ప్రేమల మా తండ్రి, జీవోపతి నీకు స్తోత్రాలైనా అయినా మీ దాసం బలపరిచి నేను తండ్రి ప్రభా, అయినా ఇచ్చిన వాక్య భాగంలో నేను తండ్రి ప్రభా, అవునైనా తండ్రి గేయాల్సి నైనా తండ్రి, నైనా ప్రభా ఏలియా తండ్రి ప్రవక్తనైనా తండ్రి, ఆయన తండ్రి ప్రభా ఆయనలో ఉన్న తండ్రి గేయాజ్లో ఉన్న తండ్రి ప్రభా తండ్రి, మీరు అయినా తండ్రి మా ఎదుర్కొన్న తండ్రి ప్రభా, అయ్యా మాకు చూపించిన దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. అవునైనా తండ్రి, ఆ కుష్టి వ్యాధినైనా తండ్రి ప్రభా, ఎలాగైతేనైనా తండ్రి మాట ద్వారా నైనా తండ్రి ప్రభా, నైనా యోర్దాని నదిలోనైనా తండ్రి ప్రభా, అక్కడనైనా తండ్రి మీరు 7 సార్లు అయినా తండ్రి దేవుడు చెప్పిన రీతిగానైనా తండ్రి ప్రభా, నైనా ఆయన గర్వం బట్టి కూడా నైనా తండ్రి ప్రభా ఆయన సహించుకో నైనా తండ్రి ప్రభా, ఆయన నైనా తండ్రి మరలా తిరిగి నైనా తండ్రి ఆయన గృహానికి వెళ్తుండగా తండ్రి ప్రభా, ఆయన పనివారిన తండ్రి నైనా తండ్రి ఆయన మాట విని మరలా యోర్దాను నదిలో నాయన తండ్రి ప్రభా, ఆయన తండ్రి ప్రభా మునిగి నాయన తండ్రి మరలా చూసుకుంటే నా తండ్రి ఆ కుష్టి వ్యాధి నాయన తండ్రి ప్రభా పోయింది నాయన తండ్రి. మరలా నాయన తండ్రి ఆయన వచ్చి నాయన తండ్రి ఆయన ఏలియా దగ్గర తండ్రి సాగిలపడి నేను తండ్రి ప్రభా దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించిన తండ్రి ప్రభా. అవును, మీ దేవుడు గొప్ప దేవుడు అని ఆయన తండ్రి మరలా దేవుడు లేడని ఆయన సాక్షించిన బట్టి కూడా మీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి ప్రభా. అవునైనా తండ్రి, మేము నాయన తండ్రి అపరాధం నా తండ్రి సచ్చిన వారు నా తండ్రి ప్రభా, ఎన్నటికీ నాయన తండ్రి నీ ఎద్దునికి రాని వారు నా తండ్రి ప్రభా, ఆయన పాపముల చేత ఆయన ఉండేవారు నా తండ్రి ప్రభా, ఆయన నీ సన్నిధి రావడానికి కూడా ఏ గతి లేని వారు నా తండ్రి ప్రభా. అలాంటి మా కోసం నైనా తండ్రి ప్రభా మీరునైనా పరముడికి లోకానికి వచ్చి మానస్వరూపిగాను మనిషి కుమారుగాని లోకంలో జీవించిన తండ్రి ప్రభా, పాపలైనా మా కోసం నైనా తండ్రి, నైనా తండ్రి ఆ కుష్ఠవ్యాధి అయితే నైనా తండ్రి నైనా అది పోతుంది నాయన తండ్రి ప్రభా, ఈ పాపం నైనా తండ్రి ఎన్నటికీ పోదు నాయన తండ్రి ప్రభా.
అలాంటి మా కోసం నా తండ్రి ప్రభా కలవరి శిలువలో నా తండ్రి మా కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి నా తండ్రి మా పాపానికి నా తండ్రి ప్రభా క్షమాపణ తండ్రి మమ్మల్ని కూడా నీతిమంతులుగా అయా నీ వారసులుగా మమ్మల్ని కూడా చేసిన దేవా మీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసుకృష్ణంలో సమర్పించి ఈ కూడిక తండ్రి ముగించుకుంటున్నాం తండ్రి ఆమేన్. అందరికి చేరొచ్చిన అందరికీ వందనాలు.